హలో నమస్తే వెల్కమ్ టు టుడే క్రేజీ టాపిక్. మీకు ఆకలిస్తే ఏం చేస్తారు? ఇదేం ప్రశ్న? అన్నం తింటాం. అన్నం ఎట్టా తింటారు? చెత్త ప్రశ్న వేస్తున్నారు అంటూ నన్ను గురువుగా చూడకండి. ఆవిడ ఆకలిస్తే అన్నం తినింది. ఇప్పుడు అది ఎక్స్ లో వైరల్ అయింది. సో మరెందుకు ఆలస్యం? ఇవాల్టి మన క్రేజీ టాపిక్ లో ఈ వైరల్ వీడియో కథ ఏమిటో చూసేద్దాం. మన పెద్దవాళ్ళ మాట, అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక్క మెతుకు వేలితో పట్టుకుంటే చాలు తెలుస్తుంది అని అంటారు కదా. మరి ఆవిడ పాపం ఆకలేసిందని ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నం తింటుంది. ఒక నెటిజన్ ఈ సీన్ తన మొబైల్ కెమెరాలో బంధించి తెగ వైరల్ చేశాడు. ఇక్కడ వైరల్ అయ్యే విషయం ఏమిటబ్బా అని ఆలోచిస్తున్నారా? విషయంలోకి వెళ్దాం. మన భారతీయ ప్రధాన ఆహారం అన్నం, అంటే ఫింగర్ ఫుడ్. అన్నం తినాలంటే అన్నంలో కూరలన్నీ చేత్తో కలుపుకొని ముద్ద ముద్ద తింటూ తృప్తిగా ఆస్వాదిస్తాం ఆ రుచిని. ఇది మన సాంప్రదాయం కూడా. కానీ ఒక ఆవిడ ఎయిర్పోర్ట్లో తన వెంట తెచ్చుకున్న అన్నం చక్కగా చేత్తో కలుపుకొని తినడానికి సిద్ధమైంది. ఇంతలో ఓ మహానుభావుడు తన మొబైల్లో దాన్ని బంధించి పరిశుభ్రత లేని సిస్టమ్ అంటూ, చేతితో తినడం వల్ల ఆ వాతావరణం పొల్యూట్ అవుతుందంటూ, హైజీన్ ఫాలో కావడం లేదంటూ తెగ కామెంట్స్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. మరొకరు బ్లడీ సిస్టమ్ అంటూ వైరల్ చేశాడు. ఈ పోస్ట్ చూసి ఆవిడ పనిచేసే కార్యాలయ అధికారి అన్నం చేత్తో కలుపుకొని తిన్నావు అన్న కారణంతో తనను ఉద్యోగం నుంచే తీసేశారు. అరే బాప్, బాగా ఉడికిన అన్నం చేత్తో కలుపుకొని తినడం ట్రాషా? బహుశా తన చిన్నప్పుడు అమ్మ చేతి గోరుముద్దలు తినలేదేమో. ప్రతి తల్లి తన బిడ్డ కడుపు నింపడానికి చేతి ముద్దలు చేసి పెడుతుంది. మరి ఇది నేరమా? ఆ సిటిజన్ చేసిన ఆ పోస్ట్ను పలువురు ఖండిస్తున్నారు. దీనికి దీటుగా ఆవిడ కూడా ఒక సోషల్ మీడియా వేదికగా ఒక ప్రశ్న వేసింది. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తింటారు అని. అయినా తినడానికి కాదు, మన ఇష్టం వచ్చిన రీతిలో తినడానికి కూడా స్వతంత్రం లేని ప్రదేశంలో ఎలా బ్రతకగలం అని నెటిజన్ల ప్రశ్న. ఒక చోట హైజీన్ గురించి అంత గొడవ అవుతుంటే, మరొక చోట ఈ వీడియో చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తుంది. బాబోయ్, ఇలాంటి ఫుడ్ కూడా తింటారా అన్న ఆలోచన వస్తుంది. ఎలుకలతో సహవాసం చూసాం, కానీ ఎలుకలతో కలిసి తయారు చేసే ఆహారాన్ని ఎప్పుడు చూడలేదు కదా. అయితే ఈ వైరల్ అయిన వీడియోని ఇప్పుడు చూడండి. బల్లి లేని ఎలుకలు తిరగని ఇల్లు చూసుండం, కానీ ఇప్పుడు ఆధునిక జీవనంలో వీటి జాడే లేని ఇంట్లో హాయిగా ఉండొచ్చు. అయితే ఈ వీడియోలో చూసారా, ఆ ఇంట్లో ఎలుకలు ఎంత స్వేచ్ఛగా, అంతా తమదే అన్నట్టు మనుషులు ఉన్నా కూడా తెగ తిరిగేస్తున్నాయి. అంతేకాదు, ఆ కుటుంబ సభ్యులు చేస్తున్న వంటలను రుచి కూడా బాగా చూస్తున్నాయి. ఆ ఎలుకలు వంట చేసే వారితో పాటు బిజీగా ఉన్నాయి. పూరి రుచి చూసి ఓకే అని చెప్పినట్టుగా ఒక ఎలుక నోట్లో పెట్టుకొని ఉన్న పూరి ముక్కను చూడవచ్చు. ఈ వీడియోని వీక్షించిన వీక్షకులు అయ్య బాబోయ్, ఎలుకల సాక్షిగా ఇలా చేసిన పూరీలు మేము తింటామా అని షాక్ గురవుతున్నారు. ఇదేమి గోలరా బాబోయ్ అంటున్నారు నెటిజన్లు. ఒక చోటేమో చేత్తో అన్నం కలుపుకొని తిన్నారని తెగ కామెంట్స్ చేశారు. మరొక చోటేమో ఎలుకలు సహవాసంతోనే పూరీలు ఎంచక్కా ఫ్రై చేస్తున్నారు. సో దీన్ని బట్టి మరి ఆచార వ్యవహార సాంప్రదాయాలు, పరిశుభ్రత శృచి మించితే కష్టాలు, అసలు పాటించకపోతే అనారోగ్యాలు. సో టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ హైజీన్. సో ఇది ఇవాల్టి క్రేజీ టాపిక్. మరొక టాపిక్ తో మరి కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.